హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అసలు అది దేని గురించి అని చూస్తే రీసెంట్‌గా మ్యాడ్ సక్సెస్ మీట్‌కి వచ్చిన ఎన్టీఆర్ గారు అంత చిక్కిపోయారు ఏంటన్నది మనకు సోషల్ మీడియాలో అయితే ఆయన పిక్స్ గాని, ఆయన వీడియోస్ గాని చాలా అయితే ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడుతున్నారనమాట. అసలే ఈ లుక్ అసలు దేనికి మెయింటైన్ చేస్తున్నారు? అసలు లావుగున్న ఎన్టీఆర్ గారు ఎందుకని అంత సన్నంగా మారాడన్న డౌట్ అయితే ప్రతి ఒక్కరికైతే ఉన్నది. కానీ దీని గురించి అయితే రీసెంట్‌గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. మన ప్రశాంత్ నీల్ గారితో ఏదైతే మూవీ చేస్తున్నారో ఆ మూవీ కోసమే ఎన్టీఆర్ గారి లుక్ చేంజ్ అయిందని కూడా మనకి కింద కామెంట్స్ అయితే తెలుస్తున్నాయి. మరి అదే నిజమైతే మాత్రం చాలా మంచిదే. కానీ ఎన్టీఆర్ గారు సాధారణంగా అంటే అంత సన్నగా అయితే అవ్వరు కదా! ఇప్పుడు ఆయన్ని మనం చూసుకుంటే సుమారుగా ఆయన హైట్ వచ్చేటప్పటికి 5.4 ఎంతో ఉంటుంది ఆయన హైట్. కానీ ఎన్టీఆర్ గారు అసలు ఎందుకని ఇంత సన్నం అయ్యేటప్పటికి మనకు తెలిసిందేంటంటే ఎన్టీఆర్ గారు మన ప్రశాంత్ నీల్ గారి మూవీలోనైతే డబుల్ రోల్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ మనం చూసుకుంటే ఎన్టీఆర్ గారు ఎంత 'దేవరా' సినిమాతో ఎంత సూపర్ హిట్ అందుకున్నారో మరి మనందరికీ తెలిసిందే కొద్ది రోజులు బ్యాక్. మరి ఆ లుక్‌ని కూడా కొద్ది రోజులైతే మెయింటైన్ చేశారు. సడెన్‌గా ఈ సన్నం అయిపోయిన దాని మీదైతే ఫ్యాన్స్ అందరూ అయితే ఎంతో బాధపడుతున్నారు. ఫ్యాన్స్ అందరూ కూడా మూవీ టీమ్ అంతా అదే కింద ఎవరైతే ఫ్యాన్స్‌లో ప్రెసిడెన్సీ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా క్లారిటీ అయితే ఇచ్చారనమాట. మీరైతే ఎటువంటి భయమైతే పడకండి. ఎన్టీఆర్ గారికైతే ఆరోగ్యం వేలో చూసుకుంటే ఆయనంత గుడ్. కానీ కేవలం ఓన్లీ సినిమా కోసమే ఆయన ఆకారాన్ని ఆయన మార్చుకున్నారు. ఎందుకంటే మరి ఎన్టీఆర్ గారు రోజు రోజుకి ఎంతో కొత్తగా కనిపిస్తేనే కదా మరి మన ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత ఆనందం. మరి ఈ ప్రశాంత్ నీల్ గారి మూవీ నుంచి అయితే మనకి ఎన్టీఆర్ ఆర్ట్స్‌కి సంబంధించి రీసెంట్‌గా కొన్ని పిక్స్‌నైతే రిలీజ్ చేసిందనమాట. మనం చూసుకుంటే గత మంత్ ఎండింగ్‌లో మనం చూసుకుంటే ఆయన మంచి ఎలివేషన్ షాట్ ఏదో తీస్తుంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి ఒక పిక్ అయితే రిలీజ్ అయింది. ఈ పిక్‌ను కూడా చాలా మంది వాట్సాప్ స్టోరీల్లోని, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో కూడా పెట్టుకున్నారు. అంటే ఎన్టీఆర్ గారికి, ప్రశాంత్ నీల్ గారికి సినిమా ఆల్రెడీ షూట్ అయితే స్టార్ట్ అయిందని కూడా మరి కేజీఎఫ్ 1 అండ్ 2తో అలాగే 'సలార్‌తో' కూడా ఎంత సూపర్ హిట్ అందుకున్న మరి నీల్ గారు అసలు ఎన్టీఆర్ గారితో ఎటువంటి మూవీ తీస్తున్నారన్నదే మరి ప్రతి ఒక్కరికి డౌట్. కానీ ఒకటే మాట ఎన్టీఆర్ గారు మాసమ్మ మొగుడు కాబట్టి నాకు తెలిసి అంత మాస్ లెవెల్‌ని ఇంకా పెంచే ఈ మూవీ ఉంటుందని కూడా మరి మనం అయితే అనుకుంటున్నాం. మరి ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ కోసం మరి మనమైతే వెయిట్ చేయాలి. మరి నెక్స్ట్ మరి మీరైతే ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారిదన్నది మాత్రం కింద కామెంట్ చేయండి.